వెల్కమ్ టు ఆ ఛానల్ అమ్మతో నేను. ఈరోజు మనం హల్వా పూరి తయారు చేసుకుందామండి. దానికి కావలసినటువంటి పదార్థాలు: నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, 1 కప్పు బొంబాయి రవ్వ, పాలు, 2 స్పూన్లు డ్రై ఫ్రూట్స్, 1 కప్పు పంచదార, 1 స్పూను ఇలాచీ పొడి. హల్వా తయారు చేసుకోవడానికి ముందుగా పొయ్యి వెలిగించుకొని దాని మీద ఒక పాత్ర పెట్టి 1 కప్పు బొంబాయి రవ్వకు గాను 3 కప్పుల నీరుకు బదులు 2 కప్పులు పాలు, 1 కప్పు నీటిని నేను వేడి చేసుకుంటున్నాను. పాలు అడుగు పట్టకుండా ఉండాలి అని అంటే ముందుగా 1 చుక్క నీళ్లు వేస్తే అడుగంటకుండా ఉంటాయి. పాలు కాగుతూ ఉండగా మరొక పొయ్యి మీద హల్వా తయారు చేసుకుందాం. స్టవ్ పై మూకుడు పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేయాల. అది కరిగిన తర్వాత అందులో సిద్ధం చేసి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. సన్నని సెగ మీద వేయించాలి. ఇప్పుడు ఇదే నెయ్యిలో కప్పు బొంబాయి రవ్వను వేసి సన్నని సెగ మీద బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. కలుపుతూనే ఉండాలి. మధ్యలో ఆగినట్లయితే మాడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి దీన్ని కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు ఈ రవ్వ రంగు మారింది. మనం ఇప్పుడు ముందుగా కాగబెట్టుకున్నటువంటి పాలను ఇందులో పోసుకుందాం. దీన్ని ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో పంచదారను కూడా వేసుకొని బాగా కలుపుకుందాం. ఇది దగ్గర పడేంత వరకు కలుపుతూనే ఉండాలి. దగ్గర పడింది కదండి. ఇప్పుడు ఇందులో మనం ఇలాచీ పొడి వేసుకొని తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. సాధారణంగా మనం పూరీలో బంగాళదుంప, చికెన్, మటన్ రకరకాల కూరలు వేసుకొని తింటూ ఉంటాం. కానీ కొన్ని ప్రాంతాల్లో హల్వాతో పూరీని తింటూ ఉంటారు. సో ఎప్పుడూ ఒకేలా కాకుండా ఈ హల్వాతో పూరీ తిన్నట్లయితే తీయగా, కమ్మకమ్మగా, పిల్లలకి పెద్దలకి అందరికీ ఇష్టమయ్యేలాగా ఉంటుందన్నమాట. ఇవి రోజు చేసుకోకపోయినా పండుగ నాడు సాధారణంగా మనం చేస్తూ ఉంటాం. అటువంటి సందర్భాల్లో మనం ఈ హల్వా పూరీని ట్రై చేసినట్లయితే చాలా రుచిగా ఉంటుంది. అందుకోసమే నేను ఈరోజు హల్వా పూరీని తయారు చేస్తున్నాను. ఇప్పుడు వేరొక మూకుడు పొయ్యి మీద పెట్టి దానిలో పూరీ వేగటానికి కావలసినంత నూనె పోసుకుందాం. ఈ నూనె కాగే లోపుగా మనం రెడీగా కలిపి పెట్టుకున్నటువంటి పిండితో పూరీలు ఒత్తుకుందాం. చూడండి, పూరి చక్కగా పిండి బాగా నాని పొంగుతుంది. ఇలా మొత్తం పూరీలన్నిటినీ ఒత్తుకొని వేగనిచ్చి పక్కన పెట్టుకోవాలి. అంతేనండి, హల్వా పూరి రెడీ. ఇది సాధారణంగా నార్త్ ఇండియన్స్కి ఇష్టమైనటువంటి వంటకం. మన సౌత్ ఇండియన్ ప్రజలందరూ కూడా కారంగా ఉన్న ఆహారాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. కానీ నార్త్ ఇండియన్ ప్రజలు ఎక్కువగా మసాలా ఘాటు మరియు
ఈ తీయగా ఉండేటటువంటి పదార్థాలని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారనమాట. మనం కూడా అప్పుడప్పుడు ఇలాగ ట్రై చేసి తినడం వల్ల కొత్త రుచులు తెలుస్తాయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. ఎప్పుడూ మన వంటకాలే తింటుంటే అదే పూరి, అదే బంగాళదుంప కుర్మా. అలా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది.